కొన్ని అంశాలని వామపక్షాలు ఎట్లా అయితే స్ట్రాంగ్గా పట్టుకున్నాయో అట్లాగే దీది కూడా పట్టుకుంది. ఒక ఉద్యమం జరిగింది, ఆల్మోస్ట్ ఒక 34 ఏళ్ల పాటు ఉద్యమం జరిగింది బెంగాల్లో. ఏది హల్దియా పెట్రోకెమికల్స్ నుండి బక్రేశ్వర్ థర్మల్ పవర్ స్టేషన్ వరకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చేస్తోంది, బెంగాలీలను వేరు చేసి చూస్తోంది అన్నది. ఢిల్లీ వర్సెస్ బెంగాల్ అంటే ఢిల్లీని బెంగాల్ ఎప్పుడూ యాక్సెప్ట్ చేయది, బెంగాలీలను వేరేలా చూస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి ఆ ప్రజల్లో అది నాటుకుపోయింది. అదే ఆయుధాన్ని మమతా బెనర్జీ చేపట్టింది. సో ఈ ఆయుధం ఇప్పటికీ అదే ఉందా? అండ్ బీజేపీ ఏం చేస్తుందంటే బీజేపీ చేతిలో పెద్ద ఆయుధాలు ఏం కనిపించట్లేదు. చొరబాటుదారులు అంటోంది, అవినీతి అంటోంది, మహిళలకు భద్రత లేదంటోంది. బట్ వీటన్నింటిని మించి అక్కడ ఒక ఎమోషన్ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? దీది ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం అని రామారావు వచ్చినప్పుడు ఎలా స్పందించారో ప్రజలు రాజకీయంలోకి వచ్చినప్పుడు, లేదా తమిళనాడు హిందీని మన నెత్తిని రుద్దుతున్నారు అని చెప్పినప్పుడు డిఎంకేకి ఎలా ఓటు వేశారో, ఇప్పుడు ఈవిడకి కూడా అలాంటి ఇది ఉందండి. అంటే నా రాష్ట్రం, నేను, నా భాష, నా సంస్కృతి, ఇది వెళ్తోంది, బాగా తీసుకువెళ్తోంది. దీన్ని బ్రేక్ చేయడం అంత సులభం కాదండి. పట్టణాల్లో ఏమైనా చదువుకున్న వాళ్ళు ఓకే, ఉపాధి గురించి ఉద్యోగాల గురించి ఆలోచిస్తారేమో, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ స్వాభిమానం గురించి ఆలోచిస్తారండి. ఈ స్వాభిమానం అనేటువంటి విషయం, మన భాష, మన సంస్కృతి, ఎవరో వచ్చి మన మీద పెద్ద ఈ విషయాన్ని బాగా తీసుకెళ్తోంది. అయితే ఒక్కటే సందేహం ఏంటంటే 2011 ఎన్నికలకు ముందు కూడా ఈ వామపక్షం ఓడిపోతుందనే అభిప్రాయం ఎప్పుడు కలగలేదండి ఎవరికి కూడా. అది నిజంగానే బాగా పనిచేస్తోందని కానీ, లేదా ప్రజలలోకి బాగా వెళ్ళింది, క్యాడర్ బాగా పనిచేస్తుంది, వాళ్ళకి ఓటు వేయించుకునే మెకానిజం ఉంది అనేటువంటి రిపోర్ట్సే అప్పుడు వచ్చాయి. కానీ ఒక్కసారిగా వామపక్షాన్ని ఎందుకు ప్రజలు హఠాత్తుగా వదిలేశారు? మరో రెండో అవకాశం ఇవ్వలేదు, మూడో ప్రయత్నంలో కూడా ఇవ్వలేదు. ఎందుకు అంత హఠాత్తుగా మార్పు వచ్చింది? వామపక్షాన్ని పూర్తిగా వదిలించుకొని తృణమూల్ కాంగ్రెస్ వైపు మళ్ళారు అనేటువంటిది ఇప్పటికీ కూడా అంతగా అంతుపట్టని విషయమేనండి. ఇప్పుడు కూడా బీజేపీ ఊహిస్తున్నటువంటిది అటువంటి మార్పుని. అంటే ఒక్కసారిగా దీదీని వదిలేస్తారు, ఇది బెంగాలీ ఆలోచన ధోరణి లేదా వాళ్ళ ప్రవర్తన ధోరణి కాబట్టి బెంగాలీలు ఈ 15 సంవత్సరాల తర్వాత ఆవిడని వదిలేసి మన వైపు వస్తారు అనేటువంటి నమ్మకంతో అది పనిచేస్తోందండి. సరే, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తోంది. బెంగాలీ ప్రజలు టీఎంసీ కోటయ్యరు, దీదీ కోటేస్తారు, మమతా బెనర్జీ మొహం చూసి ఓటేస్తూ ఉంటారు. అండ్ గతం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ ఉండే గతంలో జ్యోతి బస్ విషయం అయితేనేమి, ఆ తర్వాత సాధారణ చెప్పులు స్లిప్పర్లు వేసుకొని ఒక కాటన్ చీర కట్టుకొని సాధారణ ప్రజలతో మమేకమై స్ట్రీట్ ర్యాలీలు తీస్తూ, సో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు, పెద్ద హంగు ఆర్భాటాలు ఏమి దీది దగ్గర కనిపించాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అమిత్ షా అన్నారు, మోడీ అంటున్నారు. ఒకవేళ ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ అని చెప్పేసి దీది అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలోనే పశ్చిమ బెంగాల్కు ఢిల్లీ నేలేటువంటి అవకాశం వచ్చింది 1996లో. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 1996లో జ్యోతి బస్సు ప్రధాన అయ్యేటువంటి అవకాశం వచ్చింది, ఆఫర్ చేశారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్ల జ్యోతి బస్సు దానిలోంచి విత్డ్రా కావడం జరిగింది. సో ఇప్పుడు గనక దీదీ గెలిస్తే మళ్ళీ బెంగాలీ నుంచి ఒక సింబల్ ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఈ సీన్ ఏమైనా చూడొచ్చా భవిష్యత్తులో? ఇప్పుడు దీదీ మాత్రం బెంగాలీకి మాత్రం అన్కంటెస్టెడ్ లీడర్ అండి. ఆవిడలాగా ఆ బెంగాలీ వాళ్ళకి మెప్పించగలిగిన లీడర్ లేడు. అయితే జ్యోతి బాస్కు ఉన్నటువంటి ఇమేజ్కి మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఇమేజ్కి చాలా తేడా ఉంది. సో జ్యోతి బాసు పెద్దగా సమస్యాత్మలు సృష్టించడం కానీ కన్ఫ్రంటేషన్ కానీ వెళ్ళేవాడు కాదు. సో అపోజిషన్ తో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. సో అంటే పూర్తిగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు, ఒక ప్రజాస్వామ్యంలో ఎలా నడపాలో, ప్రతిపక్షము పాలకపక్షం ఎలా ఉండాలో ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ అనుకోవచ్చండి జ్యోతి బసు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ మమతా బెనర్జీలో లేదండి. అందుకే చూడండి, ఆవిడ ఎవరిని మెప్పించలేకపోతుంది. సరే బీజేపీ ప్రత్యర్థి, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ తనతో పాటు స్నేహితులుగా ఉన్నటువంటి లేదా రాజకీయ మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆవిడని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. సో ఎవరు శరద్ పవార్ ఆవిడ పూర్తిగా అంగీకరించలేదు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించలేదు.
లేదా డిఎంకేకి స్టాలిన్ వెళ్ళట్లేదు అక్కడికి. ఎవ్వరూ కూడా ఆవిడ వైపు ఎక్కడా కూడా మాటలు మాట్లాడట్లేదు. సరే, స్టాలిన్ అంటే ఆయన గోల్లో ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఎన్నికలు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వెళ్ళలేదు, లేదా ఆర్జేడీ వాళ్ళు వెళ్ళలేదు. సో మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఈ సమయంలో కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు వెళ్ళి బెంగాల్లో ఎందుకు నిలబట్టలేదు ఆవిడకి అండగా రాజకీయ ప్రచారానికి ఎందుకు వెళ్ళట్లేదు? అవును. కాబట్టి ఆవిడ ఎవరితో అయినా సరే ఒక కోపతాపాలతోనూ విసుగుతోనూ నేను చెప్పింది మాత్రమే విని తీరాలి అనేటువంటి మెంటాలిటీ మమతా బెనర్జీదండి. అవును. సో ఈ ఒక్క పర్సనల్ క్యారెక్టర్, అదర్వైజ్ నిజానికి ఆవిడ మీద ఎక్సెప్ట్ ఆ 2 స్కాండల్స్ తప్పించి, ఆ పోంజీ స్కాండల్స్, శారదా స్కాండల్ తప్పించి మిగతా విషయాల్లో ఇప్పుడు పివి నరసింహారావు హయాంలో ఆ కేబినెట్ లో జరిగినటువంటి ఎపిసోడేనా మీరు అనేది? కాదు, ఈవిడ మీద ఉన్నటువంటి అదే ఈవిడ స్కాండల్స్ మీదనే. అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఒకసారి, పివి నరసింహారావు కాలంలో అప్పటి ఒకసారి. నుంచి ఉన్నాయండి. ఈ చిట్ ఫండ్ స్కామ్స్ ఉన్నాయి ఆవిడ మీద. అవును అవును. సో అవి తప్పించి మిగతా పరంగా ఎక్కడా పెద్దగా స్కాండల్స్ లేవండి. అవినీతి అనేటువంటి విషయం మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో బెంగాల్లో కూడా అలానే ఉంది. అదనంగా ఆవిడ మీద ఉన్నటువంటి 2 ఫిర్యాదులు ఏమిటంటే, ఒకటి చొరబాటుదారులని ప్రోత్సహించి వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంటోంది అనేది ఒకటి. రెండవది ఈ అప్పుడు వచ్చినటువంటి అవి ఇంకా పూర్తిగా పూర్తిగా బయటపడినటువంటివి, పూర్తిగా తేలనటువంటివి. ఆ స్కాండల్ అయిపోయింది, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాండల్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఆ ఫైనాన్షియల్ స్కాండల్స్ 2 మిగిలాయి. వాటిని పెద్దగా బెంగాలీ ఓటర్లు వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదండి. అవినీతి అనే అంశాన్ని బెంగాల్లో పెద్ద సీరియస్ అంశంగా తీసుకోవట్లేదు ఓటర్లు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఆవిడని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టడం అనేటువంటిది బీజేపీ చేసి, అంటే ఈవిడ కాదు, మీకు పనికి రాదు ఈవిడ, మేమైతే మీకు ఏదో ఇస్తాము అనేటువంటిది. సో ఇవ్వగలిగినవి ఏమిటి? మౌలిక సౌకర్యాలు ఇవ్వగలదండి. ఎందుకంటే కేంద్రం తలుచుకుంటే రహదారులు వాటిని విస్తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ చేస్తున్న పొరపాటల్లా కూడా ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులని ఆపకపోవటం అండి. ఆవిడ దాన్ని ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటుందా లేదా ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ కోసం వాడుకుంటుందా తెలియదు, కానీ అది మాత్రం ఆవిడ పొరపాటు చేస్తుందండి. అంటే వస్తున్నారనే విషయం తెలుసు, అయినా సరే నేను వాళ్ళ వైపే ఉంటాను, వాళ్ళకి అన్యాయం జరగనివ్వను అనేటువంటి. అంటే సార్ ఇదే అక్రమ వలసదారులు గతంలో పోయినసారి శాసనసభ ఎన్నికల్లో కూడా ఉన్నారు. ఈసారి సర్ప్రక్షాళనతోటి చాలా లక్షలాది ఓట్లను తీసేయడం జరిగింది. అక్కడ పాయింట్ ఏంటంటే, గతంలో కేవలం 1, 2, 3 స్థానాలు మాత్రమే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇది 2017లో 2016లో జస్ట్ విత్ ఇన్ ద 10 years ఆఫ్ స్పాన్లోనే 67 సీట్లకు 77 సీట్లకు వచ్చేసింది. సో జస్ట్ ఒక 10% ఓట్లు సాధిస్తే కనుక పోయినసారి అధికారంలోకి వచ్చేది. సో ఇప్పుడు అంటే వామపక్ష ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అవుతుంది. వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బేస్ ఏంటి? ఆ 10లో 5% వచ్చినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకొక పాయింట్ సార్, సువేంద్ర అధికారి టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే, మొన్న పోయినటువంటి హుమాయూన్ అనే వ్యక్తి టీఎంసీ నుంచి పోయినటువంటి వ్యక్తే. సో ఈమె నిగూఢం తెలుసు కాబట్టి వాళ్ళు ఆసారి మమతా బెనర్జీ మీద గెలిచారు. బట్ ఇప్పుడు దీది వ్యూహాలు కూడా మారిపోయి ఉంటాయి కదా. సో ఇప్పుడు బీజేపీకి ఎట్లాంటి వ్యూహాలు ఉండొచ్చు, ఎట్లా చూడొచ్చు? బీజేపీ చేస్తున్నటువంటి ప్రచార సరళి చూసినప్పుడు హిందూ ఓటు కన్సాలిడేషన్ జరుగుతోందండి బీజేపీకి అనుకూలంగా. అంటే మీ మీద ఈ ముస్లిం అక్రమ చొరబాటుదారుల పెత్తనం రాబోతుంది అనేటువంటి ప్రచారం మాత్రం చాలా వరకు ఫలిస్తోందండి. అంటే సరిహద్దు రాష్ట్రాల్లో, అంటే సరిహద్దు జిల్లాలలో ముస్లిం పాపులేషన్ అనూహ్యంగా పెరిగిందండి. ఈ గత 15-20 సంవత్సరాలు వామపక్షాలు ఉన్నప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరిగింది. ఎంతగా పెరిగింది అంటే అక్కడ నివసించేటువంటి హిందూ జనాభా భయపడేంత పరిస్థితిగా వచ్చిందండి. వాళ్ళ మాట చెల్లని పరిస్థితి అయిపోయింది, హింస పెరిగింది. సో దాని ప్రభావం అక్కడి వాళ్ళు అనుభవిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు అనుభవిస్తున్నారు. బట్ రేపో పాపో మీ పరిస్థితి కూడా ఇదే అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ మిగతా జిల్లాల్లో చేస్తోంది. కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి కుల అనేటువంటి ప్రభావం అక్కడ లేదండి, బెంగాల్లో లేదు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక డామినెంట్ కులాల రాజకీయాలు మాట్లాడతాం, కానీ బెంగాల్లో కుల రాజకీయాలు లేవు, మత రాజకీయం ఉంది. కాబట్టి ఈ మత రాజకీయం అనేటువంటిది బీజేపీకి అనుకూలంగా ఉందండి. కుల రాజకీయం ఉంటే మళ్ళీ చీలిపోయేవి హిందూ ఓట్లు. ఇప్పుడు అది కాకుండా మత రాజకీయమే కాబట్టి, అంటే హిందువులు అన్యాయం అయిపోతున్నారు బెంగాల్లో, దానికి కారణం మమతా బెనర్జీ పాలన అనేటువంటి అంశం తీసుకెళ్తున్నారు. కాబట్టి దీనివల్లే మొన్న అన్ని సీట్లు వచ్చాయండి.
21లో ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగింది. సో ఇంకొక అప్పుడు గెలిచిన దానికన్నా 4-5% వస్తే అంటే ఒక 20-30 సీట్లు కనుక వచ్చాయంటే బీజేపీకి దాదాపుగా దగ్గరలో ఉంటుంది. నేను కూడా ఇప్పటికీ ఆలోచిస్తుంది ఏమిటంటే, ఇప్పటికీ కూడా అంచనా వేస్తుంది ఏమిటంటే, చాలా తక్కువ మెజారిటీతో దీదీ మళ్ళీ వస్తుందేమో, రైట్. కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఆవిడకి చాలా కష్టం అవుతుంది అనేటువంటి నా అంచనా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ అలా గారు. యా సార్, కంక్లూడ్ సార్, కంక్లూడ్. ఓకే, అలా కాకుండా అంటే బెంగాలీ 2011లో సిపిఎంని కమ్యూనిస్టులు వదిలేసినట్టుగా ఒక్కసారి పూర్తిగా మార్పు కోరుతూ కనుక వేసేస్తే ఒకసారి బీజేపీ వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇబ్బంది, ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్, జాతీయ నాయకురాలు ఢిల్లీకి వెళ్ళాలి, అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయండి. ఇక బీజేపీని పట్టుకోవడం కష్టం అవుతుంది ఒకవేళ బీజేపీ అక్కడ కనుక బాగా వేయగలిగితే. ఎలక్షన్ మిషన్ ఇక బీజేపీ ఆ తర్వాత చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బెంగాల్ చరిత్ర చూస్తే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ